ప్రేజులారండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఈ మంచి మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇక సజీవ సువార్త అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదే సమయంలో ఈ యొక్క వీడియో ఆఖరి చూడండి, మేలు పొందండి, ఆశీర్వాదం పొందండి. అదే సమయంలో చూసిన అనంతరము మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు మీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదం కలిగింది కాక. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ఈ రోజున దేవుని వాక్యము అది చదువుకుందాము. అపోస్తలుల 16 అధ్యాయంలో అది ఇన్సూరెన్స్ రాస్తుంటుంది. పౌలు శీల అనే భక్తులు ఉంటారు. వారు సువార్త ప్రకటించుతుండగా దెయ్యములు వెళ్ళగొట్టినప్పుడు అక్కడున్న ప్రజలు మరి దేవుని యేసుప్రభు సూచక్రియలు చూసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మధ్యలో ఓడికొట్టేసి మరి వాళ్ళని స్టైల్ వేసేస్తారు, బట్టలు ఓడితీసేసి. అయితే చెరసాల్లో వేసిన తర్వాత అక్కడ రాత్రి అంతా వాళ్ళు చేసి ప్రార్థన చేస్తూ కీర్తన పాడారు. ప్రార్థన చేసి కీర్తన పాడినప్పుడు దేవుడు వారి నుంచి విడుదల కలిగజేస్తారు. గొప్ప భూకంపం వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు విడిపోయి జైలు యొక్క పునాదులు కదిలిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా మరి అక్కడ జైలు అధికారి భయపడిపోయి వాళ్ళందరూ పారిపోయారు అనుకున్నారు. కానీ వాళ్ళందరూ పారిపోయి అక్కడ ఉన్నారు. అప్పుడు జైలు అధికారి భయపడిపోయి, అయ్యేలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను నేను ప్రశ్న వేశాడు. ఈరోజు కూడా మన రక్షణ పొందుటకు మనం ఏం చేయాలి? రక్షణ పొందుటకు 4 మెట్లు. ఆ 4 మెట్ల గురించి మీతో మాట్లాడి ఆశిస్తున్నాను. అయ్యేలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలని జైలు అధికారి పౌలు శీల అడిగాడు. అప్పుడు వాళ్ళు చేశారంటే, ప్రభువుని విశ్వాసించము, నీవు నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. అది విశ్వాసించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని నువ్వు దేవుని నమ్ముకున్నా, ప్రభువు నమ్ముకున్నా కనుక యేసు ప్రభుని చేర్చుకోవాలి. చేర్చుకుంటా మొదటి ఏంటంటే చేర్చుకుంటా. ఎవరు చేర్చుకున్నారు? ఎవరు చేర్చుకున్నారు? దేవుడి వాక్యం మొట్టమొదటిగా చేర్చుకుంటా. లోకస్వాత 19 అధ్యాయం 6వ వచనంలో మొట్టమొదటిగా 19 అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 19 అధ్యాయం 6వ వచనం అండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. జక్కయ్య అనే వ్యక్తి యేసుప్రభుని చూడడానికి ఎక్కారు. యేసుప్రభు వారు అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు పైన చూస్తున్నారు. యేసు పైన చూడగానే వెంటనే జక్కయ్య కనిపించారు. జక్కయ్య త్వరగా దిగిరమ్మనగా దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత యేసుప్రభుని చేర్చుకున్నాడు. యేసుప్రభుని తనతో చేర్చుకున్నాడు. చేర్చుకుని తన ఇంటికి తీసుకెళ్ళి గొప్ప విందు చేశాడు. ముందు చేర్చుకోవాలి. అతను గొప్ప ఒక ఉద్యోగస్తుడు. అయితే ఉద్యోగస్తుడు అనేక రకరకాల పాపాలు చేసి, శాపాలు చేసి, లంచాలు తీసి చేసినప్పుడు దాంట్లో అయ్యా నేను ఎవరెవరు అన్నైతే తీసుకున్నానో వారు 4 రెట్లు ఇస్తానని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఇంటికి రక్షణ వచ్చినది కనుక చేర్చుకున్న వారికే రక్షణ. యేసుప్రభు హృదయాన్ని చేర్చుకున్న వారికే రక్షణ. కనుక వెంటనే దిగి యేసుప్రభుని ఇంటిలో చేర్చుకుని ఇల్లు అనగా దేవుని శరీరం. నీ దేహము దేవుని ఇల్లు. నీ దేహము దేవుని ఇల్లు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సరే యేసుప్రభు చేర్చుకున్నప్పుడు ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. జక్కయ్య పాపాలు, అయ్యా నీ ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను, నా వ్యక్తి ఇచ్చేస్తున్నాయా, నా ఇంట్లో రెండయ్యా అని చెప్పాడు. కనుక మన వ్యక్తిగత జీవితం పాపములు వెంటనే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్జల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొంది ఒప్పేసుకున్నాడు. జక్కయ్య ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న దేవుడిని చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఇతను అబ్రాహాము కుమారుడు అని గొప్ప సాక్ష్యం పొందాడు. కనుక మన వ్యక్తిగత జీవితం యేసు నమ్ముకున్నా, ప్రభు నమ్ముకున్నా, యేసు ఇంకా చేర్చుకోకపోతే ఈ రోజు ప్రభా వ్యక్తిగత జీవితం ప్రభుని కలిగి ప్రభుని చేర్చుకుని దేవుని ఆశ పొందాల్సిన ప్రారంభం. ఒకవేళ ఇంకా చేర్చుకోకపోతే ప్రభుని చేర్చుకో. ఒకవేళ చేర్చుకోకపోతే దేవుని వాక్యం విని తన మారుమతి పొంది ప్రభులు సరమగలదు. రెండవదిగా మార్చుకొనుట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28 నుంచి. మత్తయి సువార్త 21వ వచనం 28 నుంచి చదువుకుందండి. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా.
వాడు వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. మనసు మార్చుకుని ఒక ఆయనకి తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుని అయ్యా మీ పొలంలోకి వెళ్ళి పని చేయండి అన్నాడు. ఒక ఆయన వెళ్తానన్నాడు, వెళ్ళలేదు. ఒక ఆయన వెళ్తాను వెళ్ళలేదు. ఒక ఆయన వెళ్ళలేదు. కనుక ఇద్దరు ఎవరు కానీ వెళ్తానని మానేసినాడు. మళ్ళీ తిరిగి మనసును మార్చుకొని చేలోకి వెళ్ళి పనిచేసి మార్చుకుంటా. రెండోది మార్చుకుంటా. ఏం మార్చుకోవాలి? బైబిల్ చదువుతుంది. పేరుకి మాత్రమే నువ్వు క్రైస్తవులను పిలబడుతుంది. మత్తయి 1:3 పేరుకి మాత్రమే క్రైస్తవుడు. కనుక నువ్వు అంచేత బైబిల్ చదువుతుంది. 3:15 నువ్వు చల్లగానే నచ్చానని ఆయన దేవుడిని ఉమ్మేస్తుంది. కనుక మన వ్యక్తిగత జీవితం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోవాలి, నీ బ్రతుకుని మార్చుకోవాలి, నీ విశ్వాసాన్ని మార్చుకోవాలి, నీ ప్రార్థనా జీవితం మార్చుకోవాలి. నీ వ్యక్తిగత జీవితం ఇంకా నువ్వు దేవుని దగ్గర వచ్చి ఇంకా మార్పును పొందాలంటే, ప్రభు నమ్మకాలు వెళ్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ప్రభువుని మరి నేర్చుకో, ప్రభుని మార్చుకోవాలి. కనుక గుడికి మాత్రం గుణం మార్చుకోవాలి. గుడికి వెళ్తే క్రైస్తవుడు దేవుని పెట్టి ప్రభు పెట్టివే గుడికి వెళ్ళి అన్ని చేస్తున్నాయి. కానీ వ్యక్తిగత మార్పులేని జీవితాలు దేవుడు ఆశీర్వదించడు. మార్పు కలిగి ఉంటే తప్పక దేవుడు ఈసారి అంటే దావీదు శుద్ధి గలవాడే, కానీ తన వ్యక్తిగత జీవితంలో చిన్న పొరపాటు చేశాడు. ఒక వ్యక్తిని మోహించి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఒక దైవజనుడు వచ్చి ఆయన పాపం చేస్తుందని చెప్పినప్పుడు వెంటనే అతను పశ్చాత్తపడ్డాడు. నా జీవితం మార్చుకుంటుంది, బతికి మార్చుకుంటాని ఆ దైవదాసు ద్వారా హెచ్చరించబడ్డాడు. దైవజనం ద్వారా ఎన్నిసార్లు నువ్వు హెచ్చరించబడుతున్నావు? వ్యక్తిగత జీవితం రహస్య పాపం చేశాడు. దావీదు రహస్య పాపం చేశాడు. రహస్య పాపం దైవజనుడు వచ్చి వాడు హెచ్చరించినప్పుడు వెంటనే అతను మారు పొందాడు. కానీ వ్యక్తిగత జీవితం ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఎన్నిసార్లు దేవుని వాక్యం, ఎన్నిసార్లు ప్రభువులు వెళ్ళినా, ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా నీ వ్యక్తిగత మార్పు లేదు. కానీ వ్యక్తిగత జీవితం నువ్వు మార్చుకోవాలి. జీవితం మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, మాట మార్చుకోవాలి, చూపు మార్చుకోవాలి, వ్యక్తిత్వం మార్చుకున్నప్పుడు దేవుని ఆశతో పొందుతారు. అప్పుడు దేవుని రాజ్యానికి వాడుతారు. దేవుని రాజ్యంలో అయా రక్షణ పొంది ఏం చేయగలను? ఏం చేయాలి? మార్పు చెందాలి. అంటే సంస్థ ఆత్మపూర్ణుడే, దైవసేకుడు ఆత్మకుడే, ప్రభు పెట్టే. కానీ తన వ్యక్తిగత జీవితం మరి జోరాకని వ్యక్తితో చూసి ఒక స్త్రీని తీసి మోహపు చూసి ఆమె యొక్క తొడ మీద పడుకున్నాడు. వెంటనే ఫిలిస్తీన్లు వచ్చి అది పట్టుకున్నాడు. కళ్ళు తీసుకెళ్ళి కళ్ళు పీకేశారు, మరి బంధించారు. కానీ మన వ్యక్తిగత జీవితం మంచివాడు, యథార్థమంతా ప్రభు నమ్ముకున్నా, క్రీస్తు నమ్ముకున్నా, రాష్ట్ర పొందావు, ఆత్మ పొందావు. నీ వ్యక్తిగత జీవితం మార్పు లేకపోతే నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదం పొందలేదు. కానీ వ్యక్తిగత మార్పు చెందిన క్రైస్తవుడు. ఎలాగని మార్పు చెందిన క్రైస్తవుడు. మూడోదిగా మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద చేర్చుకొనుడి, అప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కానీ నేర్చుకోవాలి. అపోస్తలుడు పౌలు అంతకుముందు దుర్మార్గుడు, దుష్టుడు. అయితే అతనికి దైవ దర్శనం కలిగింది. ఒక రోజున చిన్నని వీధిలో వెళ్తుండగా దేవుని దర్శనం కలిగింది. దేవుని దర్శనం కలిగిన తర్వాత అతని జీవితం, అయ్యా నన్ను హింసించి ఎవరు అంటే, అయ్యా నేను హింసిస్తున్నా నీ దేవుడిని క్రీస్తున్నారు. కానీ వెంటనే తన జీవితంలో మారుతుంది. వెంటనే వచ్చేసింది, కింద పడిపోయినాడు. కళ్ళలోంచి పొర రాలిపోయింది. కళ్ళలోంచి పొర రాలిపోయిన తర్వాత దేవుని దర్శనం పొందాడు. దేవుని దర్శనం పొంది తన మనసు మార్చుకొని గొప్ప సేవ చేశాడు. పెద్ద సంఘాలు కట్టాడండి. మార్చుకోవాలి. మన వ్యక్తిగత జీవితం మార్చుకుంటే దేవుడిని వాడుకుంటాడు. నేను మార్చుకున్నావా? ఇంకా అలాగే ఉన్నావా? కానీ పౌలు ఏం చేశాడంటే గమానియేలు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. దేవుని వాక్యం నేర్చుకున్నాడు, ప్రభువు నేర్చుకున్నాడు, దేవుని వాక్యం నేర్చుకున్నాడు. వాక్యం ద్వారా ధర్మశాస్త్రం గురించి నేర్చుకున్నాడు, యేసు ప్రభు గురించి నేర్చుకున్నాడు. అంచేత మనం ఏం నేర్చుకోవాలంటే మొట్టమొదటి విశ్వాసం నేర్చుకోవాలి. అబ్రాహాము విశ్వాసం పొంది యోబు కూడా విశ్వాసం నిలబెట్టాడు. విశ్వాసం అంటే అన్ని విషయాలు మేలుకొంటారు. వాక్యం నేర్చుకోవాలి. మూడోదిగా ప్రార్థన నేర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వెళ్ళి, అయ్యా మాకు ప్రార్థన నేర్పగా యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పాడు. కానీ మన వ్యక్తిగత జీవితం నేర్చుకుని అనుభవం కావాలి. అన్ని నేర్చుకుని మన దైవశాఖను పెట్టి తిరగబడుతూ ఉంటావు. అన్ని నేర్చుకుని అనుకుంటావు, కానీ వ్యక్తిగత జీవితం అన్ని మర్చిపోతావు. నేను నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విశ్వాస జీవితం, రెండోది వాక్య జీవితం, మూడోది ప్రార్థన జీవితం. ప్రార్థన చేస్తుంది. కనుక వాళ్ళు ఏం చేశారంటే
నేర్చుకున్నారు నేర్చుకున్నారు కానీ నువ్వు వ్యక్తిగత నేర్చుకుని అనుభవం రావాలి. నువ్వు నేర్చుకోవు, వాక్యం చదువు, ప్రార్థన చేయవు, నేర్చుకోవు. కానీ వ్యక్తిగత జీవితం ప్రార్థన నేర్చుకో, విశ్వాసం నేర్చుకో, ఆత్మీయత నేర్చుకో, వాక్యం చదువు నేర్చుకో, వాక్యానుసారం జీవితం జీవించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడ. సోదరి సోదర, ఎవరి ప్రాంతం సోదర సోదరి, నువ్వు అంచేతే ఎవరు సిలువెత్తి నా వద్ద నేర్చుకున్నాను, యేసువారు ఎవరైతే నన్ను వెంబడిస్తారో నా సిలువెత్తుకుని నా వద్ద నేర్చుకుని శిష్యుడు యేసు నేర్చుకున్నాడు. చాలా మంది శిష్యులు చదివేది ఎలాగన్నా సేవ చేశారు అంటారు, కానీ శిష్యుడు దేవుడు నేర్చుకున్నాడు. అది దెయ్యాలు ఎందుకు వెళ్ళగొట్టకపోయాము, లేకపోతే ఇదేంటి అదేంటి అని యేసుబాబు ప్రశ్నలు వేసి అనేక విషయాలు శిష్యులు యేసుబాబు నేర్చుకున్నారండి. నేడు వాళ్ళు జాలర్లే, కానీ చదువు లేనప్పుడు కూడా, చదువు లేని పామర్లు వారు అయినప్పుడు కూడా యేసుబాబు వారి దగ్గర అనేక విషయాలు నేర్చుకుని 3-4 సంవత్సరాలు నేర్చుకుని గొప్ప అద్భుత గారు వారి దగ్గర వాళ్ళ ద్వారా జరిగింది. కానీ వ్యక్తిగత జీవితంలో నేర్చుకుంటావా? ఏమి నేర్చుకో? ఎన్నిసార్లు బైబిల్ పెట్టి మందిరం వస్తావు, దేవుని వాక్యం నేర్చుకోవు, ప్రార్థనలు చేయడం నేర్చుకోవు. కానీ వ్యక్తిగత జీవితం వాక్యము, ప్రార్థన, ఆత్మీయత, విశ్వాసం నేర్చుకుంటే అప్పుడే గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలి. కానీ నాలుగోదిగా లూకా సువార్త 15:13. లూకా సువార్త 15:13 అండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. తండ్రికి ఇద్దరు కుమారుడు చిన్న కుమారుడు వచ్చి తండ్రి దగ్గర వచ్చి ఆస్తి నాకు ఇవి అన్నాడు. ఆస్తి అంతా కూర్చుకొని ఆ డబ్బు తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి వేసలు ఖర్చు పెట్టి, స్నేహితులు ఖర్చు